హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ సూపర్ డెలిషియస్ డిష్ బెస్ట్ అండ్ సింపుల్ కీమా దమ్ బిర్యానీ. కీమా దమ్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, కానీ ఒక్కసారి నేను చూపించే విధంగా మీరు ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా తయారు చేసుకునే విధానం చూసేద్దాము. గిన్నె తీసుకొని ఒక గ్లాస్ బాస్మతి రైస్ వేసుకొని 2 సార్లు బాగా కడిగి 2 గ్లాసులు వాటర్ పోసి 1 గంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 4 యాలక్కాయలు, 5 లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు 2 మిక్సీలో వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 250 గ్రాముల కీమా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. వాటర్ తీసి కీమా వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా 1/2 స్పూన్ వేసుకుందాం. కీమాకి సరిపడంత ఉప్పు, 1 గుప్పెడు పుదీనా, 1 గుప్పెడు కొత్తిమీర, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నవి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కస్తూరి మేతి, బ్రౌన్ ఆనియన్స్ వేయించి పెట్టుకున్నవి, కొంచెం నిమ్మరసం, 2 స్పూన్ల పెరుగు. ఈ మసాలాలన్నీ కీమాకి పట్టే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వేయించి పెట్టుకున్న ఆయిల్ కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకొని 1 గంట సేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల కీమా బాగా ఊరి మనం వేసిన మసాలాలన్నీ పడతాయి. ఇప్పుడు గంట అయిపోయిందండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకున్నాను. ఈ కీమా 70% వరకు ఉడకాలి. ఇప్పుడు ఒక 50% వరకు ఉడికిందండి. నేను ఒక టమాటా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ టమాటా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకో 20% కుక్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనేమన్నా గంట సింబల్ క్లిక్ చేయండి. నేను పెట్టే ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మీ విలువైన సలహాలు సూచనలు నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నా ప్రతి వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇప్పుడు కీమా అయిపోయిందండి. ఈ కీమాని 2 భాగాలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా 2 భాగాలు చేసుకుందాం, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కొంచెం వేడయ్యాక 2 బిర్యానీ ఆకు, 3 మరాఠీ మొగ్గలు, 1/2 స్పూన్ షహజీరా, 1 స్టార్ అనాస, 2 జాపత్రి, 1 అంగుళం దాల్చిన చెక్క, 4 యాలక్కాయలు దంచిపెట్టుకున్నవి, 6 లవంగాలు, ఇవన్నీ వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తాయి. గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, 1 గ్లాసున్నర వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు కీమాకి సరిపడినంత ఉప్పు వేసుకున్నాను. రైస్కి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఈ వాటర్లోనే కొంచెం కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకుందాం. కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. రైస్కి ఫ్లేవర్స్ పట్టడం కోసం ఇవన్నీ ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు 1 నిమ్మకాయ వద్ద పిండుకుందామండి వాటర్లోని. ఇలా చేయడం వల్ల రైస్ మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది, తెల్లగా వస్తుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత నీళ్లు వంచేసి పక్కన పెట్టుకున్నాం కదా రైసు, ఆ రైస్ వేసుకోవాలి. బాయిల్ అయిపోయింది వాటరు, రైస్ వేసుకుంటున్నాను. రైస్ వేసుకొని ఈ రైస్ 70% ఉడకాలండి. రైస్ ఉడుకుతుంది కదా, ఒక్కసారి చూసుకుందామండి ఎంతవరకు అయ్యిందో. సరిపోతుందండి, ఇలా అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నేను రైస్కి సరిపడినంత వాటరే వేసుకున్నాను కదా, కాబట్టి రైస్ వంచుకోవట్లేదు. 70% వరకు కుక్ చేసి పెట్టుకున్న సగం రైసు కీమా మీద ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఈ విధంగా లూజ్గా వేసుకోవాలి. కీమా అంతా కవర్ అయ్యే వరకు సగం రైస్ వేసుకుందాం. ఇలాగా వేసుకొని కీమా అంతా కవర్ చేసుకొని ఇప్పుడు ఇంకో సగం కీమా ఉంది కదా రైస్ మీద వేసుకొని ఒక లేయర్ లాగా మొత్తం సదురుకోవాలి. ఇలాగ రైస్ అంతా కవర్ అవ్వాలి. ఇలాగా కవర్ చేసుకొని కొంచెం కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకుందాం. కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. ఇప్పుడు మిగిలిన సగం రైస్ కూడా ఒక లేయర్లా వేసుకొని ఇలా మొత్తం కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకొని
సాఫ్రాన్లోని గోరువెచ్చని పాలు, 1 స్పూన్ నెయ్యి వేసి పెట్టుకున్నాను. అది మొత్తం రైస్ అంతా ఇలా వేసుకొని పైనుంచి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు అరిటాకు వేసుకొని దమ్ పెట్టుకుందాం. 70% కుక్ అయిపోయినాయి కదా కీమా రైసు. మిగిలిన 30% దమ్లో కుక్ అవుతాయి. స్టీమ్ బయటికి పోకుండా ఇలా కవర్ చేసుకొని టైట్గా మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్, 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మీకు బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇక్కడ కొంచెం ఆవిరిపోతుందని గోధుమ పిండితో కవర్ చేశాను. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని 20 మినిట్స్ అయింది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో బిర్యానీ. చూసారా ఎంత మంచి కలరు, బాగా కుక్ అయిందండి. పర్ఫెక్ట్గా కుక్ అయింది. వేడి వేడి కీమా దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.